తెలంగాణ ఉద్యమంలో దూకుడు చూపించిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం విభజన తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే ఈ నెలాఖరుతో ఉస్మానియాలో ప్రొఫెసర్గా పదవీ విరమణ పొందుతున్నారు. ఇన్నాళ్లు ఉద్యోగముందన్న కారణంతో జోరు తగ్గించిన ఆయన విరమణ తర్వాత ఏం చేయబోతున్నారు? కోదండరాం వ్యూహం ఏంటి? ఇప్పటిలాగే ఉంటారా లేదంటే సమస్యల మీద సీరియస్గా దృష్టి సారిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోదండరాం తెలంగాణ సాధన తర్వాత కొంత సైలెంట్గానే తన పని తాను చేసుకుపోతున్నారు. సెమినార్లు, రైతు జేఏసీ పేర్లతో జరిగే సమావేశాలకు హాజరవుతూ వస్తున్నారు. ఇక పొలిటికల్ జేఏసీ సమావేశాలు విభజన పరిపూర్ణంగా జరగలేదని కేంద్రం మీద ఒత్తిడికి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఇది సింపుల్గా కోదండరాం డైరీ. ఉస్మానియాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో కోదండరాం మరింత దూకుడుగా వ్యవహరిస్తారనే చర్చ జరుగుతోంది. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులంతా కలిసి మాట్లాడినప్పుడు చర్చలో ప్రధానంగా తెరమీదకొచ్చిన అంశం కూడా ఇదే. కోదండరాం ముందున్నవి రెండే మార్గాలు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అంటూ జేఏసీని సాఫీగా నడిపించుకోవటం. ఇక రెండవ పంత పూర్తిగా ప్రతిపక్ష పాత్ర పోషించటం. కోదండరాం వ్యవహార శైలికి ఈ రెండు వర్కౌట్ అవుతాయా అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. కోదండరాం స్వతహాగా పౌర హక్కుల కోసం పోరాడే తత్వం. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాజకీయ జేఏసీని లీడ్ చేశారు. ఇటీవలే టీఆర్ఎస్లో ఓ కీలక నేత కోదండరాంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లే ఆలోచన మీద చర్చించినట్టు తెలుస్తోంది. కానీ కోదండరాం సన్నిహితులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని పార్టీలు ఆయనకు పొలిటికల్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన తిరస్కరించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన రైతు ఆత్మహత్యలు, అన్నదాతను ఆదుకోవటం ఎలా అనే అంశాలన్నింటిపై ఫోకస్ పెట్టారు. వీటినే సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిసిందే. రాజకీయాల్లో ఏ పార్టీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియదు. అలాంటిది అన్ని పార్టీలను కలుపుకుని పనిచేయటం సాధ్యమవుతుందా అనేది కూడా చూడాలి. కానీ ఇప్పటి వరకు ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్నది మాత్రం ఎవరి దగ్గర నోరు మెదపటం లేదు.